హే గాయ్స్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో మిస్ అయ్యింది, ఇక పైన ఐకాస్ట్లో చెక్ చేయండి. ఈ వీడియోలో లూప్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలి జావా స్క్రిప్ట్లో అని తెలుసుకుందాము. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PMకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఫస్ట్ లూప్స్ అంటే ఏంటో బేసిక్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం. ఓకేనా? లూప్ అంటే ఏమని, ఒకే చోట తిరగడం. ఓకేనా? అంటే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉండదు, ఒకే చోట తిరుగుతున్నట్టు. అది ఎలాగుంటుందంటే ఇప్పుడు ఇది చూడండి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం? సో ఈ మీమ్ లో ఆ డోర్ అనేది మీరు ఒకే చోట తిరుగుతా అంటారు. ఎంతసేపు తిరుగుతా అంటారు? మీకు ఆ ఎంట్రెన్స్ వచ్చేంత వరకు, అంటే క్లోజ్ అయిపోయి ఎంట్రెన్స్ కి డోర్ వచ్చేంత వరకు దానిలో ఒక రౌండ్ తిరుగుతారు. ఓకేనా? ఆ దర్శనం బయటికి వెళ్ళిపోతారు. అలాగే మనకు లూప్స్ లో కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ లూప్ లోనే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఆ లూప్లో నుంచి బయటకు వస్తుంది. సింపుల్ అంతే. ఓకేనా? లూప్ అనేది మొత్తం ఆ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ లూప్స్ మనం అర్థం చేసుకుందాం. మనకు జావా స్క్రిప్ట్లో మోస్ట్ ఆఫ్ ది ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా లూప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. డూ వైల్ అనేది చాలా రేర్ కేస్ యూజ్ చేస్తాము, బట్ అది ఎలా యూస్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో, స్కిప్ అయితే చేయను. బట్ డూ వైల్ మోస్ట్లీ యూస్ చేయం జావా స్క్రిప్ట్లో అయితే. చాలా కేసెస్లో వైల్ అండ్ ఫర్ లూపే యూజ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్ వచ్చేసి ఫర్ అని పెట్టి ఇలా ప్యారెంథసిస్ పెట్టాలన్నమాట. ఓకేనా? ఇందులో మనకి మెయిన్గా 3 థింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చి ఇనిషియలైజేషన్. ఓకేనా? నెక్స్ట్ సెమీ కాలన్ ఇవ్వాలి. నెక్స్ట్ కండిషన్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మనకు లూప్ అనేది కండిషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే అది ఫాల్స్ అవుతుందో ఆ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో ఆ కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఉంటుంది. అది మనకు యూసేజ్ బట్టి చేంజ్ అవుతుంది. ఓకేనా? అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది మనకు సింటాక్స్ అనమాట లూప్కి. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే చూద్దాం. ఈ మన గోల్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ 1 to 100 మీరు ప్రింట్ చేయాలనుకున్నారు. ఓకేనా? 1 to 100 ప్రింట్ చేయాలంటే మీరు జనరల్గా ఎలా రాస్తారు? మీకు లూప్స్ కాన్సెప్ట్ ఏం తెలియదు. జనరల్గా ఎలా రాస్తారు? కన్సోల్ లాగ్ అని చెప్పి 1. ఓకేనా? ఇలాగే 100 లైన్స్ రాస్తారు, 100 వరకు. ఓకేనా? అవి 1 to 100 ప్రింట్ అవుతాయి. ఒకవేళ 1 to 1000 ప్రింట్ కావాలి, అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే 1000 లైన్స్ రాయాలనుకోవాలి. అండ్ మీకు రాసేదన్నా ఈ సరే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నన్నా ఉంది అనుకుందాం, బట్ మీకు ఆ రాసంటే ఎంత టైం టేకింగ్? ఆ 1000 లైన్స్ రాసుకుంటూ పోవాలి. మీకు కాపీ పేస్ట్ చేసిన వరస్ట్ కేసులో 3 to 4 minutes మీకు టైం పడుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు తెలుసు 1 to 100 అనేటప్పుడు నాకు ఒక పర్టికులర్ కండిషన్ ఉంది, ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది. ఈ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయ్యేంత వరకు నాకు పలానా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి మీకు తెలుసు. ఓకేనా? సో అలాంటి కేసులో లూప్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అని ఉంది. ఇనిషియలైజేషన్ ఏంటో మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోస్ చూసింటే. ఓకేనా? సో నేను i = 1 అని పెడతా. ఇనిషియలైజేషన్ అంటే నథింగ్ బట్ ఒక వేరియబుల్లోకి వాల్యూ అని డిఫైన్ చేస్తుంది. కానీ మనకు జావా స్క్రిప్ట్లో వేరియబుల్ జస్ట్ i అని పెట్టచ్చా? పెట్టకూడదు. అయితే వ్యార్ లేదా లెట్ లేదా కాన్స్ట్ అనే కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఇక మనము కాన్స్ట్ యూజ్ చేయం, ఎందుకంటే కాన్స్ట్ అనేది ఏంటి, ఒకసారి అసైన్ చేశాక రీఅసైన్ చేయలేం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం నంబర్ని, కాబట్టి కాన్స్ట్ని యూజ్ చేయలేం. ఇంకేం యూజ్ చేయొచ్చురా అంటే లెట్ వ్యార్. సో నేను లెట్ యూజ్ చేస్తాను. లెట్ i = 1. ఓకే, బాగానే ఉంది. ఐని నెంబర్ 1తో చెప్పినాం. నెక్స్ట్ నీకు కండిషన్ కావాలి. నీకు 1 నుంచి ఎక్కడ వరకు ప్రింట్ కావాలా? 100 వరకు ప్రింట్ కావాలి. ఓకేనా? సో దీనికి కండిషన్ వచ్చేసి i <= 100. నాకు 100 కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను <= పెట్టిన. ఓకే, నాకు 100 అవసరం లేదనుకుంటే <= అవుతే వెళ్తా. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఉంది. ఓకేనా? దీనికి i++ అని వెళ్తా పెట్టి console.log(i) ఇవి రన్ చేస్తా చూడండి. మీకు అవుట్పుట్ వచ్చాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇక చూడండి, 1 to 100 మనకు ప్రింట్ అయింది. సింపుల్గా ఒక 2 లైన్స్లో అయిపోయింది మనకి. ఓకేనా? అదే మీరు 1 to 100 console.log యూజ్ చేసేయాలంటే అంతే. ఇప్పుడు చూడండి ఇది అసలు ఎట్లా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసిన i = 1 అని ఉంది. ఓకేనా?
నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, చెక్ చేసాక ఏమవుతుంది, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 100. 1 అనేది 100 కన్నా తక్కువేనా, అవును, కానీ దీంట్లోకి వస్తుంది. అంటే ఇది ఈ పార్ట్లోకి ఇప్పుడే వెళ్ళిపోదు, ఏది ఐ ప్లస్ ప్లస్ పార్ట్లోకి ఇప్పుడే వెళ్ళదు. ఫస్ట్ ఇవి రెండే చెక్ చేస్తుంది. ఇనిషియల్గా ఇప్పుడు మన దగ్గర వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, కండిషన్ సాటిస్ఫై అయిందా, సాటిస్ఫై అయింది. సో 1 ప్రింట్ చేయి. ప్రింట్ చేసినాక ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక మనం ఏం చేసినాం, ఐ ప్లస్ ప్లస్, దీన్ని ఏమంటారు, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ప్రీవియస్ ఆపరేటర్స్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా. సో మనకు ఐ అనేది ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఐ 2 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది ఐ వాల్యూ. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 100 కరెక్టా, అవును, కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఈ కండిషన్ ఇది అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా అప్డేట్ అవ్వకుండా మనకు 100 ఒక ప్రింట్ అయింది. క్లియరా ఇంతవరకు. ఇది ఫర్ లూప్ అనమాట. నెక్స్ట్ ఇదే అది వైల్ లూప్లో చూపిస్తా. ఓకేనా, ఇది కామెంట్ చేస్తాను, ఇక్కడే ఉంది. వైల్ లూప్లో చూపిస్తాను. ఫర్ లూప్ మీకు ఈజీగా అర్థమైనా అనుకుంటున్నాను. ఓకేనా. వైల్ లూప్కి ఏం చేస్తాం అంటే వేరియబుల్ అనేది ముందే డిక్లేర్ చేస్తాం. ఓకేనా, అది ఎట్లుంది, వైల్ కండిషన్, ఇక మన కోడ్ కామెంట్లో కోదం పెట్టిన దాని కింద ఇంక్రిమెంట్ ఆపరేషన్, ఇంక్రిమెంట్లో దీన్ని అప్డేట్ అంటారు. ఓకేనా, అప్డేట్ వేరియబుల్. ఓకేనా, ఇది మనకు వైల్ ఒక సింటాక్స్. ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఓకే, ఏ కండిషన్, ఐ లెస్ దాన్ ఈక్వల్ 100 కండిషన్ ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ వెళ్తా ఏమని, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ పెట్టిన. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనకు కోడ్ ఏంది, మనకి మెయిన్ కోడ్ ఇది console.log of i. సో అదే వెళ్తాను. నెక్స్ట్ అప్డేట్ చేయాల. అప్డేట్ కండిషన్ అంటే ఏది, ఇది. సో ఈ కండిషన్ తీసుకొస్తాను. ఓకేనా, సెమీకోలన్ పెట్టండి. పెట్టుకొని ఎర్రర్ అయితే ఏం రాదు, బట్ పెట్టండి, అది గుడ్ ప్రాక్టీస్. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మనకి ఏది మిస్ అయింది, ఫర్తో కంపేర్ చేస్తే వైల్లో ఇనిషియలైజేషన్ మిస్ అయింది కదా. సో ఇనిషియలైజేషన్ అనేది వైల్లో లోపల ఉందో, జస్ట్ నార్మల్గా బయట ఇస్తాం. లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తాం. క్లియరా. ఇప్పుడు చూడండి, రన్ చేస్తాను, మళ్ళీ 100 ఒక ప్రింట్ అయిందే. ఓకేనా. సో ఇది సేమ్ ఇంత ఫర్ లాగే, మీకు సింటాక్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఫర్కి వైల్కి అంతా సేమే, బట్ ఫర్లో అన్నీ ఒకే చోట వరుసగా పెట్టేస్తున్నాం అంతే సింటాక్స్. వైల్లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ సపరేట్గా చేస్తున్నాం, ఇనిషియలైజ్. ఓకేనా, అదే ఫస్ట్ సపరేట్గా చేస్తున్నాం, స్పెల్లింగ్ వదిలేసింది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్ 100. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఐ లెస్ దాన్ ఈక్వల్ 100. ఐ ఎంత, 1, అవును, కాబట్టి ఐ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి ఐని అప్డేట్ చేస్తుంది. మళ్ళీ అప్డేట్ అయినాక ఐ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 లెస్ దాన్ 100, అవును, ప్రింట్. మళ్ళీ 3, అట్లా ఒక చెక్ చేసుకుంటే 100 వరకు వస్తుంది. ఎప్పుడైతే 100 అయిపోతుందో ఐ ఏమవుతుంది, 101 అవుతుంది. సో 101 లెస్ దాన్ ఈక్వల్ 100 కాదు. సో ఇంకా ఈక్వల్ అని ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. ఇది మనకి ఇవి మీకు డౌట్ రావచ్చు, ఈ ఐ ప్లస్ ప్లస్ అని పెట్టను ఏమవుతుంది, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. కానీ చూడండి, సేవ్ చేసా, రన్ చేసిన అంతే, మీకు గమనిస్తే నంబర్ పెరుగుతుంది ఇక్కడ. ఓకేనా. సో ప్రింట్ అవుతానే ఉంది. 1 అనేది 60,000 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 89,000 టైమ్స్. నంబర్ పెరుగుతా ఉంది, బాగా గమనించండి ఇక్కడ. ఓకేనా, మీకు వీలైతే జూమ్ చేస్తాను, ఇది బాగా గమనించండి, నంబర్ పెరుగుతుంది ఇక్కడ. చూద్దాం ఎంతవరకు పెరిగి మనకి ఎర్రర్ వస్తుందో. ఓకేనా, చూసారా, ఇక్కడ మనకు 2,90,400 టైమ్స్ ఆల్మోస్ట్ అంత దగ్గర 1 అనేది ప్రింట్ అయింది మనకు. ఇక చూడండి, విండోస్ ఇస్ నాట్ రెస్పాండింగ్ అని ఒక ఎర్రర్ వచ్చేసింది నాకు. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్టు ఇంకా రన్ అవుతానే ఉంది ఇది. ఓకేనా. సో ఇలా దీన్ని ఇన్ఫినైట్ లూప్ అంటాం మనం. ప్రోగ్రామ్ స్టాప్ కావడం లేదు మనకి. సో వీడియోస్ అయితే మనకి రెస్పాండ్ అవ్వట్లేదు, క్లోజ్ చేస్తాను దీన్ని, క్లోజ్ కూడా అవ్వట్లేదు. ఓకేనా. సో ఇలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అంటే నువ్వు కండిషన్ అనే దాన్ని సరిగ్గా పెట్టకపోతే ఇలా మీకు హ్యాంగ్ అయిపోయి, ఇది నా సిస్టమ్ కాబట్టి హ్యాంగ్ అయినా పర్లేదు, నేను సెట్ డౌన్ చేసుకుని ఆన్ చేసుకుంటా. బట్ మీరు ఎప్పుడైతే ఇలా కండిషన్ పెట్టినప్పుడు మెయిన్ సిస్టంలో ప్రొజెక్షన్ క్లౌడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది మనకి కోడ్ అంతా. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఇది చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నా మీకు మళ్ళీ ఇది వస్తుంది, క్లోజ్ అని పెట్టేద్దాం ఇది. ఓకేనా. సో గైస్ మనకు విఎస్కి అయితే రెస్పాండ్ కాలేదు, నాకు ఆ ఫైల్ కొంచెం డిలీట్ అయిపోయింది అనమాట. సో నేను మళ్ళీ కోడ్ రాసా ఇప్పుడు. ఓకేనా. సో అలా మనకి పెద్ద ఇష్యూ అవుతుంది, దాన్ని ఇన్ఫినైట్ లూపింగ్ అంటామా. సేమ్ ఇంతకుముందు చూపించిన మీమ్లో ఇదేంద్ర ఇక్కడిక్కడ తిరుగుతాను అంటామే. సో అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట లూప్ అనేది. మీకు ఇంత చూపించారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతూనే ఉందని. ఓకేనా. సో మనకి అప్డేట్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ, వైల్లో అయినా ఫర్లో అయినా ఎప్పుడైనా ఈ అప్డేట్ స్టేట్మెంట్ కంపల్సరీ, కండిషన్స్ కంపల్సరీ. ఓకేనా. కండిషన్ మీరు
ఇది అప్డేట్ అవ్వలేదు అనుకో, ఐ అనేది ఎప్పుడు 1లోనే ఉంటుంది. సో కండిషన్ సాటిస్ఫై అవుతానే ఉంటుంది. సో ఆ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది లూప్స్ అని ఎందుకు అంటారు. అంటే ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు సేమ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది వైల్ లూప్. నెక్స్ట్ వచ్చి డూ వైల్. వైల్కి డూ వైల్కి మెయిన్ డిఫరెన్స్ ఏమంటే ఫస్ట్ సింటాక్స్ డూ అని ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వైల్ అనేది వస్తుంది. సింపుల్. బాగా గమనించండి, వైల్కి డూ వైల్కి తేడా ఏమంటే వైల్ అనేది వైల్లో నార్మల్ ఇదంతా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కండిషను, పైన ఇన్షియలైజేషను, ఇక్కడ అప్డేట్ ఫంక్షన్. ఓకేనా? డూ వైల్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ డూ లోపల వైల్లో ఏదైతే లాజిక్ రాస్తావో అవన్నీ రాసేస్తావు. ఓకేనా? నీకైతే లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి డూ లోపల రాసేస్తావు, రాసి కింద వైల్ వెళ్తావు. తేడా ఏమరా అంటే వైల్ వచ్చేసి నేను ఇవి చూడండి i = 101 వెళ్తా. ఓకేనా? సేవ్ చేసి ఫస్ట్ డూ వైల్ని కామెంట్ చేస్తున్నాను, రన్ చేస్తా. ఓకేనా? నాకేం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు? i అనేది 101 ఉంది. సో 101 <= 100 కాదు, కాబట్టి అసలు ఈ లూప్లోకి ఎంటర్ అవ్వలేదు అది, అందుకు నాకేం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అదే ఇప్పుడు డూ వైల్కి సేమ్ అదే చేస్తుంది. ఇది కామెంట్ చేసి డూ వైల్ అన్కామెంట్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తా. 101 ప్రింట్ అయింది. ఓకేనా? అంటే డూ వైల్లో మనకు ఒక్కసారైనా అవుట్పుట్ అనేది వస్తుంది. ఎందుకు? ఇది ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయదు. ఫస్ట్ కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? బట్ వైల్ అలా కాదు, ఫస్ట్ కండిషన్ చెక్ చేశాక ఈ లోకి పోతుంది. సో ఎప్పుడైతే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కోడ్ అనేది ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలా, తర్వాత కండిషన్ బేస్ మీద అయినా కాకపోయినా పర్లే అనుకున్నప్పుడు డూ వైల్ యూస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకు ఫర్లోనే కొన్ని టైప్స్ ఉన్నాయి, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ లెట్ అరే ఈక్వల్స్ టు 1 2 3 అని ఇచ్చా. ఇప్పుడు నాకు 1 by 1 ప్రింట్ కావాలి అరే అనేది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయండి, లెట్ ఎక్స్ అనుకో. ఓకేనా? ఎక్స్ అని చెప్పి ఆఫ్ ఏఆర్ఆర్. ఓకేనా? దీంట్లో ఈ ఎక్స్ అనేది మీ ఇష్టం, ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇది వేరియబుల్ టైప్ అనమాట. ఓకేనా? ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నావు. ఓకే? అరే అనేది నువ్వు ఇక్కడ ఏమి ఇస్తావు అది ఇవ్వాలి. ఓకేనా? ఇంకా ఆఫ్ అనేది సింటాక్స్, ఫర్ అనేది సింటాక్స్, లెట్ అనేది సింటాక్స్. మీకు దీంట్లో చేంజబుల్ ఏఆర్ అంటే ఎక్స్ అనేది నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు, ఏఆర్ఆర్ అనేది ఏమైనా పెట్టుకోవచ్చు, ఈ వేరియబుల్ ఏమి ఇస్తే అది. ఓకేనా? console.log ఆఫ్ ఏఆర్ఆర్ అంటావు, సింపుల్. సారీ ఎక్స్ అంటావు. ఓకేనా? ఇప్పుడు F5 చేసి చూసారా 1 2 అయితే ప్రింట్ అయినాయి. దీని లాజిక్ ఏమంటే లెట్ ఎక్స్ ఆఫ్ అరే అంటే ఇందులో ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అంటే ఒకదాని తర్వాత ఒకదాని దగ్గరికి వెళ్తుంది అనమాట ఎక్స్ అనేది. ఓకేనా? సో దీంట్లో నా టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఎక్స్ అనే దానికి వాల్యూ వచ్చేసి 1 అసైన్ అవుతుంది. ఓకేనా? అంటే ఫస్ట్ ఏం వాల్యూ ఉంటే అది, ఆ 1 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు ఎక్స్ అనే దానికి 2 అసైన్ అవుతుంది, 2 ప్రింట్ చేస్తుంది. అట్లా. సో నువ్వు ఎప్పుడైతే ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటావో అలాంటప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. ఇది దీనికి ఒకటేనా ఇంకా దేనిగా యూజ్ అవుతుందంటే యూజ్ అవుతుంది స్ట్రింగ్స్కి. ఓకేనా? లెట్ వర్డ్ = నేను నా పేరు ఇస్తా శరత్ అని. ఓకేనా? ఇవి కూడా అంతే. ఇవి ఒక స్ట్రింగ్లో మీరు ఒక్కొక్క వర్డ్ ప్రింట్ చేయాలనుకున్నారు. చూసారా? నా పేరు అంతా సింగిల్గా ఒక్కొక్కటిలాగా వచ్చింది అనమాట. ఓకేనా? సో అలా ఒక స్ట్రింగ్లో కానీ లేదా అరేలో కానీ మీరు ఇటరేట్ అయ్యి 1 by 1, ఇప్పుడు స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, సో ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇది ప్రింట్ చేయొచ్చు. లేదా అరేలో కామా సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, సో అవి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకు లెట్ ఎక్స్ ఆఫ్ అని. నెక్స్ట్ ఇంకో చిన్న చేంజ్ ఉంది, లెట్ ఎక్స్ ఇన్ అని ఇస్తా. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? 0 1 2 3 4 5 ఉన్నాయి. ఫస్ట్ శరత్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎంచండి. శరత్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? బట్ ఇక్కడ ఏం నెంబర్స్ వస్తాయి? 0 to 5 అంటే 6 కదా, అంటే 0 కలిపితే 6. ఓకేనా? మనకు 6 నెంబర్స్ అంటే ఏమిస్తాం? 1 2 3 4 5 6 అంటాం. బట్ ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అయింది. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా నంబర్స్ అనేవి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? వీటిని ఇండెక్సెస్ అంటారు. ఓకేనా? ఇండెక్స్ అయితే నథింగ్ బట్ అవి ఉన్న ప్లేస్. ఇప్పుడు ఈ వర్డ్కి 0th ప్లేస్లో ఏముంది? ఎస్ ఉంది. ఈ వర్డ్కి 1 ప్లేస్లో ఏముంది? హెచ్. సెకండ్ ప్లేస్లో ఏముంది?
ఏ అట్లా అంటే జీరోతో స్టార్ట్ అయితే ఏ అనేది సెకండ్ అంతే. ఓకేనా, వీటిని ఇండెక్సెస్ అంటాం. మీరు ఎప్పుడైతే ఐఎన్ అనేది వాడతారో వాటి ఇండెక్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఓకే ఇండెక్సెస్ వచ్చినాయి బాగానే ఉంది. ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నాకు కావాలి అన్నారు. అప్పుడు నేను ఎలా దాన్ని యాక్సెస్ చేయగలను అంటే దానికి మనం వచ్చేసి ఏం చేయాలంటే ఈ వాల్యూ ఎక్కడ ఉంది, వర్డ్ అనే దాంట్లో ఉంది. ఓకేనా, ఈ శరత్ అనేది వర్డ్ అనే వేరియబుల్లో ఉంది. సో ఆ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్. ఓకేనా, జనరల్ సింటాక్స్ వచ్చేసి ఇండెక్స్ అన్నమాట. ఓకేనా, ఆ వేరియబుల్లో స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్. ఇవి మనకి ఇండెక్స్ ఏది కదా, ఎక్స్ కదా, ఆ ఎక్సే కదా ఇప్పుడు ప్రింట్ అయింది అది. సో ఎక్స్ అని వెళ్తా, సింపుల్. రన్ చేసినాక ఇది మళ్ళీ శరద్ ఎస్హెచ్ ఆరేది శరద్ వచ్చింది. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నిదానంగా వినండి, అర్థమవుతుంది. ఓకేనా, మనకు ఒక వర్డ్లో ఐఎన్ యూజ్ చేసి ఫర్ లూప్ ఇతర ఐఎన్ అంటే షార్ట్ ఫామ్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందులో అరేలో కానీ కీస్లో కానీ, అరే కూడా అంతే. ఇప్పుడు ఏఆర్ఆర్ అని ఇస్తాం, ఏఆర్ఆర్ అని ఇస్తాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే 1 to 3 వచ్చినాయి. అదే ఉత్త ఎక్స్ అన్నా అనుకో ఏమొస్తుంది, 0 1 2 వస్తుంది. చూడండి 0 1 2. ఓకేనా, మనకి ఎప్పుడైనా లెంత్ -1 ఓకేనా, ఇండెక్సెస్ ఎప్పుడు లెంత్ మైనస్. ఇప్పుడు ఈ అరే లెంత్ ఎంత 3, ఎందుకంటే 3 ఉన్నాయి కదా దీంట్లో, 1 2 3 ఉన్నాయి కాబట్టి దీని అరే లెంత్ 3. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఒక లెంత్ ఎంత, SHARAD అంటే 6 క్యారెక్టర్స్. ఇండెక్స్ వచ్చిన మాత్రం లెంత్ -1, లెంత్ ఎంత 6, 6 - 1 5. సో 0 to 5 వరకు ఇండెక్స్ అనేది ఉంటుంది. క్లియరా, ఇది ఇన్ మోస్ట్లీ మనం అరేస్ స్ట్రింగ్స్ యూస్ చేయం. ఓకేనా, అరేస్ స్ట్రింగ్స్ మోస్ట్లీ ఆఫ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆఫ్ పెట్టినామంటే డైరెక్ట్ వాల్యూనే వచ్చేస్తుంది, నీకు 1 2 3 వచ్చేస్తాయి. నువ్వు మళ్ళీ ఇన్ను పెట్టి ఇక మళ్ళీ అరే ఆఫ్ ఎక్స్ ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. సో మనము అరేస్ అండ్ స్ట్రింగ్స్లో ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాం, ఏది ఆఫ్ అనేది. ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, లెట్ ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. ఓకేనా, నేమ్ వచ్చి శరద్, ఏజ్ 23, నెక్స్ట్ జెండర్. ఓకేనా, జెండర్ మేల్. సో ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, లెట్ ఓబీజే అని. ఓకేనా, ఇలాంటి కేసులో ఇప్పుడు ఇన్ యూజ్ చేయాలన్నమాట, అంటే మన కీస్ కోసం. ఓకేనా, ఇప్పుడు ఇన్ యూజ్ చేస్తా అనుకోండి మనకి ఏమొచ్చింది, సారీ ఓబీజే కదా. ఓకే, మనకు జస్ట్ కీస్ వచ్చాయి, నేమ్ ఏజ్ జెండర్ వచ్చాయి. ఓకేనా, అదే నేను ఇన్ కాకుండా ఆఫ్ యూజ్ చేశాను ఓబీజేలో ఎర్రర్ వస్తుంది, ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరేటబుల్. సో ఇన్ యూజ్ చేస్తే ఏమో మనకు జస్ట్ కీస్ వస్తుంది, ఆఫ్ యూజ్ చేస్తే ఏమో ఇది ఇటరేటబుల్ కాదని వస్తుంది. సో ఇలాంటి కేసు మనం ఏం చేయాలంటే ఇన్ యూజ్ చేసి, ఇందులో నేను చెప్పా ఒక అరేలో ఏదైనా యాక్సెస్ చేయాలి లేదా ఒక స్ట్రింగ్లో యాక్సెస్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్లో దాని ఇండెక్స్ ఇవ్వాలని చెప్పా, దేనికి వీటికి. ఓకేనా, కానీ ఆబ్జెక్ట్కి ఇండెక్సెస్ ఉండవు, కీస్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ ఏమి ఓబీజే కదా. సో ఓబీజే స్క్వేర్ బ్రాకెట్, సో ఓబీజే స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ వాల్యూస్ వచ్చినాయా. ఓకేనా, సో ఇలా ఆబ్జెక్ట్కి మనం ఇన్ అనే యూజ్ చేస్తాం. ఓకే, దీనికి యూజ్ చేయకూడదు అంటే చెయ్యొచ్చు, ఇంతమంది ఎగ్జాంపుల్ చూపించే కదా, మనకు వర్కౌట్ అవుతుంది, ఎర్రర్ అయితే ఏం రాదు. బట్ వీటికి ఎప్పుడు ఆఫ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఇదంతా అవసరం కాదు, జస్ట్ ఈ వేరియబుల్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఎక్స్ అనేది. ఓకేనా, బట్ ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్న వాల్యూస్ మీరు యాక్సెస్ చేయాలి 1 by 1 అనుకుంటే అప్పుడు ఇన్ అనే యూజ్ చేయండి. క్లియరా. సో గైస్ ఇప్పుడు మనకు లూప్స్ అనేవి అయిపోయినాయి, బట్ లూప్స్లో మనకు ఇంకో ఇంపార్టెంట్ కీవర్డ్స్ 2 ఉన్నాయి అనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పైన అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక కోడ్ రాసా, ఏం రాసా ఇదంతా మీకు అర్థమవుతుంది. లెట్ ఐ అనేది 0తో ఇన్షియలైజ్ చేసినాను, ఐ అనేది <= 5 అంటే 5 వరకు నాకు ప్రింట్ కావాలి. ఓకేనా, నేను console.log of i అని ఇస్తే కదా. ఓకే క్లియరా. ఇక ఒక కండిషన్ రాసా, ఏమని రాసా, ఇఫ్ ఐ అనేది 3 అయితే. ఓకేనా, నేను ఇక ఏం పెట్టినా strictly equal to పెట్టినా, అంటే 3 అనే డేటా టైప్ 3 అంటే నంబర్ ఉండాలా, డేటా టైప్ మ్యాచ్ కల్లా ఈ క్యారెక్టర్ మ్యాచ్. ఐ అనేది 3 అయితే బ్రేక్ అని ఇచ్చా. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. చూసారా మనకు 0 నుంచి 2 వరకే ప్రింట్ అయింది. ఓకేనా, బట్ ఈ కండిషన్ అలా ఉంది, 2 వరకే ప్రింట్ అయ్యేలా లేదు. బట్ మనం లోపల ఇంకో కండిషన్ పెట్టాం, ఏమని, ఒకవేళ ఐ అనేది ఎప్పుడైతే 3 వస్తుందో, సో ఐ ఫస్ట్ 0 అవుతుంది, ఐ 3కి ఈక్వల్ కాదు కాబట్టి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ అనేది 1 అవుతుంది, ఈక్వల్ కాదు కాబట్టి ప్రింట్ అవుతుంది. ఐ అనేది 2 అవుతుంది, ఈక్వల్ కాదు ప్రింట్ అవుతుంది. ఐ అనేది 3 అవుతుంది, 3 = 3 కరెక్టా.
సో బ్రేక్ అంటే ఇంకా ఈ లోపల నుంచి ఎగ్జిట్ అయిపో. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఈ లోపల నుంచి ఎగ్జిట్ అయిపో అని దీని మీనింగ్. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంటుంది. నా ప్రీవియస్ వీడియోలో నేను కండిషనల్ స్టేట్మెంట్లో స్విచ్ కేసు గురించి చెప్పా. అందులో ప్రతి కేసులో మనం బ్రేక్ అనేది ఎందుకు రాస్తామో అర్థమైంటుంది ఇప్పటికి. ఓకేనా? సో ఈ బ్రేక్ అంటే ఇంకా నెక్స్ట్ ఏమి ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఆ లూప్ నుంచి బయటకు వచ్చాయి. కాకపోతే మనకి ఏమైంది, 0, 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది. బట్ 3 అనే కండిషన్ వచ్చినప్పుడు ఈ బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి అది అయిపోయింది అనమాట. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఉంది, అదేంటంటే కంటిన్యూ. ఓకేనా? సేమ్ బ్రేక్ బదులు కంటిన్యూ అని వెళ్తాం. స్టేట్మెంట్ కాదు, ఇది కీవర్డ్. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు చూస్తే మీకు 0, 1, 2 వచ్చింది, 3 రాలేదు, కానీ 4, 5 వచ్చింది. బ్రేక్లో 2 స్టాప్ అయిపోయింది, బట్ కంటిన్యూలో 4, 5 కూడా వచ్చింది. సో దీని మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఐ అనేది 3 అయినప్పుడు కంటిన్యూ అంటే ఐ అనేది 3 అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఉన్న లైన్స్ అని పట్టించుకోవద్దు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపో. ఓకేనా? ఇక ఇటరేషన్ అంటే నథింగ్ బట్ లూప్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ లూప్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే ఏమని 5 టైమ్స్ తిరగాలని. సో నువ్వు ఎప్పుడైతే థర్డ్ టైం తిరుగుతావో అప్పుడు, అంటే 3 అంటే థర్డ్ టైం కదా, సో థర్డ్ టైము నెక్స్ట్ ఉన్న కోడ్ పట్టించుకోవద్దు, డైరెక్ట్ 4th దానికి వెళ్ళిపో అని చెప్తున్నావు. కాకపోతే మనకు 3 అనేది ప్రింట్ అవ్వలే, ఇప్పుడు కన్సోల్ లాగ్ ఐ అనేది అవాయిడ్ చేసేసింది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఐ అనేది 4 అవుతుంది కాబట్టి 4 ప్రింట్ అయింది, నెక్స్ట్ 5 ప్రింట్ అయింది. ఓకేనా? క్లియరా? సో మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ కంటిన్యూ అంటే బ్రేక్ అనేది కంప్లీట్గా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే కంప్లీట్గా ఆ లోపల నుంచి ఎగ్జిట్ అయిపో అని చెప్పేకి బ్రేక్ యూజ్ చేస్తాం. అదే కంటిన్యూ అనేది ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఆ ఇటరేషన్ అయితే ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళు అని చెప్తాం. ఓకేనా? ఇక ఇటరేషన్ అంటే ఏదో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో ఇది మనకు బేసిక్ బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఈ ఫర్ లూప్ వైల్ అన్ని బాగా ప్రాక్టీస్ అయ్యింది, మీరు కొన్ని సినారియోస్ తీసుకుని ప్రాక్టీస్ అయ్యింది. ఓకేనా? సో గైస్, ఇది మనకు లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. అన్నీ ఈజీగానే అర్థమయ్యే అనుకుంటున్నాను, బట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు మోస్ట్లీ కొంతమందికి. ఉందని తప్పేం కాదు, బట్ ఇంకోసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి, మాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీకు అయినా అర్థం కాదంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, అంతా బాగా ఎక్స్ప్లెనేషన్ అంతా అర్థమైంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన యూట్యూబ్ మన వీడియోని అంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.